హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక చిన్న పార్టీ చేసుకుందామని వెళ్తున్నాం. అది ఒక మంచి వాతావరణంలోకి. ఫ్రెండ్స్, మీకు ఈ ప్లేస్ ఎక్కడో తెలుసుంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా ఊరికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది. మేము వెళ్ళబోయేది కూడా అక్కడికే. మా ఊరిలో ఏదైనా పెద్ద చెరువు ఉందంటే అది ఇదే ఫ్రెండ్స్. ఈ మధ్య వర్షాలకి ఈ చెరువు నిండింది ఫ్రెండ్స్. మేము రావాలనుకున్న ప్లేస్ వచ్చేసింది ఫ్రెండ్స్. బండి అక్కడ పెట్టి నడుచుకుంటూ అలా లోపలికి వెళ్తున్నాం. మా వాడు రాజు నాకంటే ముందే వెళ్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు అడవి ఇదే, ఎంత దట్టంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మేము రావాలనుకున్న ప్లేస్ ఎలా ఉందో. మా వాడు రాజు చూడండి ఫ్రెండ్స్, నాకంటే ముందే వచ్చి ఇక్కడ ఈ ప్రకృతిని అంతా ఆస్వాదిస్తున్నాడు. ఇంతకు ముందు ఇక్కడ ఇలా ఉండేది కాదు ఫ్రెండ్స్. అప్పుడు అంతా చీకు అంతా ఉండేవి. ఇప్పుడు అంతా మా ఊరు వాళ్ళు క్లీన్ చేశారు, మంచిగా నీట్గా ఉండేలా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడే ఫ్రెండ్స్ మేము పార్టీ చేసుకోవాలనుకున్నది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడే తయారు చేసుకుని తిని ఎంజాయ్ చేసి వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ వాటర్ పారుతూ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. లొకేషన్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. ఇలా అడవిలో తిరగాలన్నా, ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకొని తినాలన్నా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా పారుతున్నాయో వాటర్. 2 సైడ్ నుంచి వచ్చి ఒకే కాలులా వెళ్తున్నాయి. మొత్తం ఇట్లా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ మొత్తం ఇందాక చెప్పాగా ఫ్రెండ్స్, ఆ చెరువులోకే వెళ్తాయి. ఆ చెరువు నిండడానికి కారణం ఈ వాటరే ఫ్రెండ్స్. రాజు వాళ్ళ అన్న కూడా ప్రిపరేషన్ కావాల్సిన వస్తువులు కొన్ని తీసుకుని వస్తున్నాడు ఇప్పుడే. ఇంకా ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టేశాం. మన వంట మాస్టర్ మంట వేస్తున్నాడు. కూరగాయలు కట్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా మన వంట మాస్టర్ ప్రిపేర్ చేయడమే ఆలస్యం. అక్కడ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని తినడానికి వేరే ప్లేస్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎలా ఉందో, సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా వాటర్ ఫ్లో అవడానికి కారణం వర్షాలు ఫ్రెండ్స్. ఎక్కువ పడడం వల్ల ఇలా ఫ్లో అవుతున్నాయి వాటర్స్ ఇక్కడ అడవుల్లో. నేచర్ని మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది మనందరి బాధ్యత. ఫ్రెండ్స్, నేను కొన్ని విలేజెస్లో చూసే అడవులను తోసేసి ఆ చోటుని ఏదో ఒక విధంగా ఉపయోగించుకుంటున్నారు. అది మంచిది కాదు నాకు తెలిసి. ఎందుకంటే అవన్నీ మంచిగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ మనం ఇవన్నీ చూడగలిగేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా ఉన్నాయో వాటర్. మన వంట కూడా రెడీగా ఉంది ఫ్రెండ్స్. వేడి వేడి చికెన్ ఫ్రెండ్స్. ఓకే, తిందాం. ఇంకా చికెన్, రైస్, ఆనియన్స్. ఈ నేచర్లో ఇలా తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వచ్చిన పని సవ్యంగా జరుపుకొని ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదే తిని ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్. చెరువు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మా బైక్స్ దగ్గరకు కూడా వచ్చేసాం. ఇంకా వెళ్దాం ఇంటికి. నేను ఇంటికి వచ్చేసరికి మా పిన్ని కొడుకు చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు బయటికి ఎలా వచ్చేసాడో నా కోసం. రమ్మంటే రావడం లేదు లోపలికి. ఓకే ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్త, మంచిగా ఉండండి, నన్ను మంచిగా ఉంచండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.